చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడుతూ 24 విభాగాలలో పోటీలను నిర్వహించామని, ఈ పోటీలలో గెలుపొందిన విజేతలందరూ ఈ నెల గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నారని ఆయన తెలిపారు. Stand long disco. Stand long disco. Stand. Look. Long stand. Long stand. Long stand. నమస్తే, నా పేరు పురుషోత్తం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిని, అదేవిధంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర 12వ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ చిత్తూరులో ఈ టీటీడీ మండపంలో ఈరోజు ముగింపు కార్యక్రమం. ఈరోజు అన్ని ఫైనల్ జరుగుతున్నాయి. 24 కేటగిరీస్, గ్రీకో రోమన్ 8, ఫ్రీ స్టైల్ 8, మహిళలకు 8 ఫ్రీ స్టైల్లో పోటీలు జరిగింది. ఇక్కడ గెలిచిన ప్రతి గోల్డ్ మెడలిస్ట్ ఈ నెల గుజరాత్ లో అహ్మదాబాద్ లో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ గురించి 9వ తారీఖు నైట్ టీం బయలుదేరి అహ్మదాబాద్ చేరుకొని పోటీలు ముగింపు కార్యక్రమం చూసుకొని వస్తున్నారు. మంచి వెళ్తారు. రెజ్లింగ్ అంటే మీరు చూస్తున్నారు కదా, గత 2 ఏళ్ళ ఒలింపిక్స్ లో కూడా ఏమైందని. రెజ్లింగ్ మేము లాస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ కూడా మేము విశాఖపట్నంలో 22 డిసెంబర్ జరిగింది. ఇదివరకు చిత్తూరులో ఒక ఛాంపియన్షిప్, విశాఖపట్నంలో ఒక ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్ జరిపాము ఈ 12 ఏళ్లలో. కుస్తీ చాలా టఫ్ అయిన గేమ్ కాబట్టి దీనికి ప్రోత్సాహం ఎంత జాగ్రత్తగా, ఎంత స్ట్రాంగ్ ప్రోత్సాహం ఉంటుందో. ఇండియా ప్రపంచ స్థాయిలో కూడా ఇండియాకు చాలా విలువ ఉంది, చాలా గట్టి పోటీ ఉంది. ఇండియన్ రెజ్లింగ్ అంటే టాప్ ఇండియన్స్. మహిళలు అయితేనేమి జూనియర్ 20, అండర్ 23లో కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మనకి ఇండియాకి వచ్చింది. ఏషియన్ గేమ్స్ లో కూడా ఎక్కువ మెడల్స్ భారతదేశానికి. పాపులర్ గేమ్ రెస్లింగ్ అంటే ఇండియాలో, ఏషియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ ఒలింపిక్స్ లో కానీ కంటిన్యూగా మెడల్స్ రాష్ట్రంలో 2008 నుంచి ఈ రోజు వరకు రెస్లింగ్ ఒలింపిక్స్ లో మెడల్స్ సాధిస్తూ వస్తా ఉంది.